ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి, రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటుంది. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్, మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులం మనము. ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి, గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్లు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టాం.